చూడడానికి. ఇంకో పేరు అలాంటే ఏం రాశాడు ఈయన, 5 ఎకరాల పొలం కావాలంటే మన ముంజువరం ప్రాంతంలో ఆ లంకల ప్రాంతంలో ఉన్నటువంటి 5 ఎకరాల పొలం అని పేరు రాసే అంత పెట్టేశాడు. ఆ కాగితాలు అంతానంత మరి వీడిపోకడం వాడేం ఎలాగున్నా ఎవరు అడిగిన వాళ్ళకి రాజుగారు ఇచ్చేస్తున్నారు. అలాంటి రాజుగారు ముంజువరంలో ఉంటే ఎంత మేలు, స్తోత్రం చెప్పగలుగుతాడు గట్టిగా హల్లెలూయా. అలాంటి రాజుగారు ముంజువరంలో ఉంటే మనం అందరం దీవించబడుతుంది కదా. అలాగే 4 లక్షలు కూడా అలాంటే ఈ పేరేంటి, వీడు అబ్బాయి పెట్టంటే బాబు ఏం రాశాడు, రాజుగారికి హ్యాపీ బర్త్డే. రాజుగారు బాగుండాలి, మేము బాగుండాలి. రాజుగారు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. రాజుగారు క్షేమమైనా క్షేమం, రాజుగారే కావాలి, ఆయన క్షేమం కావాలని ఎవడేదో ఇది అబ్బాయి పట్ల వేసాడు. యారా రాజుగారు అంటున్నారు, యారా ఏం కావాలో పోతే ఒక్క ఛాన్స్ ఇచ్చాను కదా, ఆ ఛాన్స్ ఒక్క ఛాన్స్ అనగానే ఇచ్చాను. మరి అలా ఏమి కదా అంటే వాళ్ళ ఆవిడ అంటారు అంటున్నాను మనం ఏ దేవులోకి వెళ్ళినా ఎలాగా ఇవి తెచ్చి అడ్డు లేడు. ఇలాంటప్పుడైనా కథంతా ఆ బుర్ర ఉపయోగించి రాసి ఉంటే కథంతా మాకు కూడా ఏదో వచ్చును. ఆ దరిద్రముడు నన్ను అడిగినా నేను చెప్తున్నా, రాత్రి కథలప్పుడు వచ్చి అదుగున కొడుకులు వేసేసాడు, ఏదో ఉదరించేశాడేమో అనుకున్నాను నేను. పొద్దున అడుగుదామంటే ఈవిడి శాశ్వతిగా ఆ రాజుగారు తెలుసుకుని మా పంపలో పెట్టి పోషించాడా ఏంటి. మా ఆయనకి ఎంత ఏషంలో ఎంత అవుతున్నారు కదమ్మా. స్తోత్రం చెప్పండి సార్ గట్టిగా హల్లెలూయా. మా ఆయనకి ఉంటుంది అని చెప్పేసి ఏడుస్తూ బాధపడుతుంటే పక్కన వాళ్ళు అంటారంట, ఏం చేద్దాం కొందరు జీవితం అలాగే. ఇప్పటికైనా ఏమో పర్లేదు, ఏదో రాజుగారు మంచి మనసుతో చేస్తారులే, కంగారు పడకంట. ఇంతమందిలో ఒక్కదానికి ఏమి అన్యాయమో చెప్తారంట. అయినా ఏమి అన్యాయమే, కాదు జరిగిన అన్యాయం అని ఏడుస్తూ ఉంటే రాజుగారు అన్నారంట, దగ్గర రాలేదంట. దగ్గరకు వచ్చిన దాన్ని నిలబెట్టుకుంటున్నారా, ఇంతమంది ఏదేదో కోరుతున్నారు, నువ్వు ఒక్కడవి నాకు క్షేమాన్ని కోరుకున్నావు. స్తోత్రం కలిగి కనుక నేను ఏమి ఇవ్వగలను, నేను ఇప్పుడే ఒక మాట ఇస్తున్నాను, నా రాజ్యములో సగం రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను. నా రాజ్యములో సగం రాజ్యాన్ని నీకు ఇస్తున్నాను. ఇక నుండి నీవు రాజుగా ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి? నువ్వు రాజుగా ఉండాలి. త్వరలో నీకు ఒక రాజ్యాన్ని నేను సమకూరుస్తున్నాను, నీకంటూ ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేస్తున్నాను, నీకు ఒక రాజ్యాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను. ఆ రాజ్యంలో నువ్వు రాజుగా ఉండాలి. నీ నెత్తి మీద కిరీటం ఉంటుంది, నీకు బంగారు దట్టీలు ఉంటాయి, నీ చేతి కడియాలు ఉంటాయి, నీ మెడలో బంగారు హారాలు ఉంటాయి, రాజ వస్త్రాలు ఉంటాయి, రాజ బూట్లు ఉంటాయి, రాజ సింహాసనం మీద కూర్చోవాలి. నీవు ఏంటి దేని మీద వెళ్తున్నాము? రాజు గారు టీవీగా ఎక్కడికి వెళ్ళి ఎలగలుగుతాడు. అది స్తోత్రం కలుగును కాక. రాజుగారు అర్థమైందా? ఇక నీవు రాజు హల్లెలూయా. ఏమంటుందమ్మా? ఆయా అంటాందా మళ్ళీ మాట్లాడి మాయా ఇక అందరూ అనుకున్నారు, ఎవరు ఎక్కడ అనుకున్నారు? హల్లెలూయా. ఎక్కడ ఎక్కడ అనుకున్నారు? మాయా కలిసినప్పుడు అందుకేనమ్మా.